రేపు జూలై 14 మంగళ అమావాస్య. ఉప్పుతో రహస్యంగా మీరు ఇలా చేస్తే మాత్రం ధనవర్షం కురుస్తుంది అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, రేపు అమావాస్య రోజు ఈ చిన్న చిన్న తప్పుల్ని చేయొద్దు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ నెల అండి 14న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్య ఏర్వాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది కనుక దీన్నే మంగళ అమావాస్య అని కూడా అంటారు. ఈ మంగళ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. కనుక ఈరోజు మీరు ఈ పరిహారాలు ఇందులో చెప్పేవి కనుక చేస్తే చాలు, మీకు డబ్బు వర్షం అనేది కురవటంతో పాటు మీకు ఎన్ని లక్షలు కోట్లు అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఆ విధమైన అవకాశాలైతే మీకు వచ్చి తీరుతాయి అని కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్న వారికి కూడా ఆ దరిద్రం అంతా కూడా పోయే విధంగా రేపు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చాలామంది అంటుంటారు, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండండి ఈ దరిద్రంలోంచి బయటపడటానికి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి రేపు ఈ పరిహారాలు చేస్తే ఆ ఛాన్స్ వచ్చినట్టే అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈ విధమైన పరిహారం చేస్తే కనుక మీరు మంచిగా అవకాశాలు అనేవి పొందగలుగుతారు. ఎందుకంటే సృష్టిలో ప్రతి మనిషి కూడా అంటే కోరుకునేది ఏంటి, ప్రశాంతమైన జీవితం కానీ, అలాగే కావాల్సినంత డబ్బు, అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా సుఖంగా అష్టైశ్వర్యాలతో ఐషు ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజులలో ఎలా ఉంటుంది అంటే, ఇవన్నీ నెరవేరాలి అంటే ఎంత కష్టపడ్డా కూడా చేతికి అందినట్టే అంది జారిపోతూ ఉంటాయి చాలామందికి. అది అలా ఎందుకైతుందో కూడా వారికి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటేనండి, మనకి చాలా పోటీ ప్రపంచం అనేది చెప్పాలి. మనం ఎంత కష్టపడినా సరే ఇక ఫలితం మటుకు దాదాపు శూన్యమవుతుందండి. ఎందుకు అలా అవుతుంది మాకు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడండి మనకి ఏదన్నా దొరికితే బాగుండు, ఏదన్నా మంచిగా చేతికి అందుబాటులోకి వచ్చి మన కష్టాలన్నిటిని మనం చేసుకుంటే బాగుండు అని చెప్పి చాలామంది అంటుంటారు. అయితే అలాంటి రోజులు అనేవి కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేధిస్తున్న సమస్యలు ఏమిటి అంటే డబ్బు, అప్పులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా. అయితే ఇలాంటివన్నీ కూడా రేపు వచ్చే ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలు చేస్తే కనుక మీకు చాలా మటుకు రిలీఫ్ అయితే వస్తుందని కూడా పండితులు అంటున్నారు. శాస్త్రాల ప్రకారము ఇలాంటి రోజులు అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ అమావాస్య రోజు, అదే ఆషాఢ అమావాస్య కాబట్టండి, మీరు మీ ఇంట్లో ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, మీకు ధనవర్షం అయితే వస్తుంది. ధనం కలిసి రావడంతో పాటు మీకు అప్పులు ఉన్నా కూడా అండి అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అంతేకాకుండా భవిష్యత్తులో అనమాట మీరు అప్పులు చేసే ఇక స్టేజ్ అయితే రాదు అని కూడా పండితులు అంటున్నారు. అంటే ఆ రకమైన అవకాశాలన్నీ మీకు వస్తాయి, మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు అని కూడా పండితులు అంటున్నారు. కాకపోతే ఇవన్నీ జరగాలి అంటే కనుక మనం కొన్ని పనులు అనేవి చేయాలి, కొన్ని పనులు అనేవి తప్పులు అనేవి చేయకూడదు. అవన్నీ ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ వీడియోలో క్లియర్గా. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళ్తే, రేపు అమావాస్య ఏ టైంకి మొదలవుతుంది, ఏ టైంకి ముగుస్తుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జాగ్రత్త, రేపు ఈ చిన్న తప్పుల్ని మాత్రం చేయకండి. అవేంటో కూడా మనం వీడియోలో ముందుకు చూసుకుంటూ వెళ్దాం. అయితే ఇప్పుడు జూలై 13 సాయంత్రం అండి 6:50 గంటలకి అమావాస్య అనేది ప్రారంభమవుతుందన్నమాట. అమావాస్య ప్రారంభం అనేది ఈరోజు సోమవారం రోజు సాయంత్రం 6:50 గంటలకి అమావాస్య ప్రారంభమవుతుంది. అలాగే జూలై 14 అంటే మంగళవారం రోజు అనమాట, మధ్యాహ్నం 3:14 గంటల వరకు ఆషాఢ అమావాస్య ఉంటుంది అని పండితులు చెప్తున్నారనమాట. ప్రాంతీయ ఆచారాలు సాంప్రదాయాలని బట్టి మన దేశంలోనండి వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని చుక్కల అమావాస్య అంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మహిళలు ఈ రోజున గౌరీదేవిని పూజించి
నోములు నోచుకుంటారు కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అంటారు. అలాగే దివ్యల అమావాస్య, దీప పూజ అమావాస్య. ఈరోజు ఇంట్లోని దీప స్తంభాలని, ప్రమిదల్ని శుభ్రం చేసి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది అని కూడా పండితులు అంటున్నారు. అయితే రేపు ఆషాఢం ముందు ప్రారంభమయ్యే ఈ అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య రోజున చేసే పూజలు, పరిహారాలు ముఖ్యంగా జీవితంలో 5 రకాల ప్రధాన సమస్యలనైతే సమూలంగా నివారిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు. ఫస్ట్ వచ్చేసండి పితృదోషాలు. జాతకంలో పితృదోషాలు ఉన్న వారికి ఎలా ఉంటుందంటే సంతాన సమస్యలు అనేవి ఏర్పడతాయి, పెళ్ళిళ్ళు కాకపోవటం వంటివి జరుగుతాయి. ఈరోజు మీరు రేపు కనుకండి పితృతర్పణలు ఇవ్వటం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు. రెండవది వచ్చేసి దరిద్రం. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేక అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈరోజు చేసే ఉప్పు పరిహారం, ఈ దీప పూజల వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని కూడా పండితులు అంటున్నారు. మూడవది వచ్చేసి నరదోషం, నకారాత్మక శక్తి. అంటే వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుట ఏంటి. ఈరోజు కనుక మీరు ఉప్పు నీళ్ళతో ఇల్లు శుభ్రం చేయటం వల్ల కూడా ఈ నరదోషం, శని ప్రభావం తగ్గుతాయని కూడా పండితులు అంటున్నారు. ఇక తర్వాతది వచ్చేసి ఆరోగ్య సమస్యలండి. నాలుగవది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ రోజున శివుడికి లేదా కాలభైరవుడికి తైలాభిషేకం చేయటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఐదవది వచ్చేసి గ్రహ దోషాలు. రాహుకేతు జాతకంలోనండి కాలసర్ప దోషం లేదా రాహుకేతుల ప్రతికూల ప్రభావం ఉన్నవారు ఈ రోజున చేసే నల్ల నువ్వుల దానం వల్ల ఈ దోషాల తీవ్రత అయితే మీకు తగ్గుతుందని కూడా పండితులు అంటున్నారు. చూశారుగా, ఈ 5 రకాలు అండి మన జీవితంలో ప్రధాన సమస్యలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమస్యల్లో కొంతమందికి 5 వస్తుంటాయి, కొంతమందికి 1, 2 అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే రేపు మనం చేసే ఈ పరిహారాలతో వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదని. ఆ తప్పులు ఏంటో ఫస్ట్ చూసుకొని తర్వాత పరిహారంలోకి వెళ్దాము. ఏంటంటే శాస్త్రాల ప్రకారం అండి, అమావాస్య రోజున దేవుడి విగ్రహాలను కడగటం లేదా పూజా గదిని పూర్తిగా కదిలించి శుభ్రం చేయటం నిషిద్ధం. అమావాస్య అనేది పితృదేవతలకు, ఇష్టదేవాల ఆరాధనకు కేటాయించిన అత్యంత పవిత్రమైన రోజు. కాబట్టి విగ్రహాలను శుభ్రం చేసే పనిని అమావాస్యకు ఒకరోజు ముందే పూర్తి చేసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి రేపు చేయాల్సి వస్తే పాటించాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, అమావాస్య రోజున అస్సలు చేయకూడని తప్పుల వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఒకటి ఒకవేళ మీరు రేపు విగ్రహాలను శుభ్రం చేయాల్సి వస్తే ఎలా చేయాలి? నియమాల ప్రకారం అమావాస్య నాడు విగ్రహాలను గట్టిగా రుద్ది కడగకూడదు. కేవలం ఇప్పుడు పద్ధతులు చెప్తామండి, ఆ పద్ధతి ప్రకారం చేసుకోండి అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, ప్రక్షోణం, నీటి చిలకరింపు. విగ్రహాలను వాటి స్థానం నుంచి కదల్చకుండా కొద్దిగా గంగాజలం లేదా పచ్చకర్పూరం కలిపిన నీళ్ళని ఒక పువ్వుతో విగ్రహాలపై చిలకరించండి. అలాగే పొడి క్లాత్తో తుడవటం. ఒక మెత్తటి ఉతకని కొత్త కాటన్ బట్టతో విగ్రహంపై ఉన్న ధూళిని లేదా పాత బొట్లను మెల్లగా తుడిచేయండి. తిరగండి. అలంకరణ. తుడిచిన వెంటనే వీలైనంత త్వరగా కొత్త పసుపు, కుంకుమ, చందనం బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేయండి. అమావాస్య రోజు పూజ గదిలో చేయకూడని తప్పులు: విగ్రహాలను కదిలించవద్దు. అమావాస్య నాడు దేవుడి విగ్రహాలను, పటాలను పీటపై నుంచి కిందికి దించకూడదు. వాటి స్థానాలని మార్చకూడదు. గట్టిగా తోమటం, పితాంబరి, నిమ్మకాయ లేదా చింతపండు వేసి అమావాస్య తిథి ఉన్న సమయంలో విగ్రహాలని ఇలా అస్సలు తోమటం చెయ్యకూడదు. అలాగే పాత వస్తువుల్ని ఉంచటం అన్నమాట. పూజ గదిలో పాడైపోయి ఉన్న పువ్వులు, ఎండిపోయి ఉన్న పువ్వులు, నిన్నటి దీపవత్తులు, ఎండిపోయిన నైవేద్యాలు కూడా ఉంచొద్దు. వాటిని ఉదయమే తీసేసి ప్రశాంతంగా దీపం పెట్టాలి. మూడోది వచ్చేసి అమావాస్య రోజు సాధారణంగా చేయకూడని ఇతర ముఖ్యమైన తప్పులు: శుభకార్యాలు ప్రారంభించడం. అమావాస్య నాడు ఎటువంటి కొత్త వ్యాపారాలు, ఒప్పందాలు, ప్రయాణాలు లేదా పెళ్లి చూపులు వంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటేనండి, తామాసిక ఆహారం. ఈ రోజున ఇంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మాంసాహారం అస్సలు వండకూడదు అనమాట. మద్యం సేవించకూడదు. పూర్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అని పండితులు అంటున్నారు. అలాగే వాదనలు, గొడవలు. అమావాస్య నాడు ఇంట్లో అరుచుకోవటం, గొడవ పడటం వల్ల ఆ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వీలైనంత వరకు ప్రశాంతంగా, మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంకొకటండి, జుట్టు కత్తిరించుకోవటం. ఈరోజు గోర్లు కత్తిరించుకోవటం, ఇలాంటివన్నీ అన్నమాట చెయ్యకూడదు.
గడ్డం తీసుకోవటం అలాంటివన్నీ ఏంటంటే పితృదోషం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే సాయంత్రం పూట నిద్రపోవటం, అమావాస్య సాయంత్రం వేళల్లో నిద్రపోకూడదు. ఆ సమయంలో లక్ష్మీ ఆరాధన లేదా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం అండి, ఈ ఆషాఢ అమావాస్య నాడు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అంటే దరిద్ర దేవత ఇద్దరిని ఉద్దేశించి ప్రత్యేక పరిహారాలు చేస్తారు. ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళిపోయి సంపద పెరగటానికి అమావాస్య రోజు చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు చాలా ఉన్నాయి శాస్త్రాలని పండితులు అంటున్నారు. అందులో ముఖ్యమైనదండి దరిద్ర నివారణ ఉప్పు పరిహారం అన్నమాట. అమావాస్య రేపు మీరు ఏం చేస్తారంటే, కుదిరితేనండి ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. అందులో ఒక గుప్పెడు కల్లుప్పుని అంటే సముద్రపు ఉప్పుని, 5 ముక్కల పచ్చ కర్పూరం, ఒక నల్లటి బొగ్గు ముక్క ఉంచండి. దాన్ని మూటగా కట్టి మీ ఇల్లంతా ప్రతి గదిలో క్లాక్ వైజ్గా అంటే ప్రదక్షిణగా అండి 3 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఆ మూటని ఇంటి ప్రధాన ద్వారం ముందు తలుపు బయట ఎవ్వరికి కనిపించకుండా పైన కట్టేసేయండి. ఫలితం ఇది ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నకారాత్మక శక్తిని లాగేసుకుని లక్ష్మీదేవి రావటానికి మార్గం సుగమం చేస్తుంది. ఇక లక్ష్మీ కటాక్ష దీపం అండి మీరు పెట్టాలి. సాయంత్రం పూట పెట్టుకుంటే చాలా మంచిదని కూడా పండితులు అంటున్నారు. సాయంత్రం ప్రదోష కాలంలోనండి ఇంటి ఈశాన్య మూలలో ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెం పెట్టండి. అందులో కొద్దిగా కల్లుప్పుని పరవండి. ఆ ఉప్పుపై ఒక మట్టి ప్రమిదను ఉంచండి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 2 దూది వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసి ఏకవత్తిని వెలిగించాలి. ఫలితం ఉప్పుపై పెట్టే దీపం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయి. ఇక మూడోది వచ్చేసండి ఆ లక్ష్మి విసర్జన. రాత్రి 11 గంటల తర్వాత ఈ విధానం అన్నమాట. ఒక నిమ్మకాయని తీసుకొని దానికి 4 వైపుల సూదులు లేదా లవంగాలు గుచ్చాలి. దాంతోపాటు ఒక చిన్న బొగ్గు ముక్క కొద్దిగా ఉప్పును ఒక కవర్లో పెట్టండి. రాత్రి పడుకునే ముందు దీన్ని ఇంటికి దూరంగా ఎవ్వరు తొక్కని చోట లేదా 4 రోడ్ల ఉంటాయి కదా ఊరికి బయట అన్న పారేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఫలితంగా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఆ లక్ష్మి వెళ్ళిపోయి ధనలాభం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఇంకొకటి వచ్చేసండి వ్యాపార స్థలంలో ధనవర్షం కోసం మీ దుకాణం లేదా ఆఫీస్లోని లాకర్ ఉంటుంది కదా డబ్బులు పెట్టేలో ఒక గాజు గిన్నెలోనండి కొద్దిగా కల్లుప్పు వేసి ఉంచండి. ప్రతి అమావాస్యకి ఉప్పును మారుస్తూ పాత ఉప్పు నీళ్లలో పారేయండి. ఇది నరదోషాన్ని తీసివేసి వ్యాపారాన్ని పెంచుతుంది. ఈ పరిహారాలన్నీ పూర్తి నమ్మకంతో శుచిగా చేయాలి. ఆషాఢ అమావాస్య నాడు పితృదోషాలు, దరిద్రం అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇక ఏంటంటేనండి మీకు అద్భుతాలు జరుగుతాయని కూడా పండితులు అంటే ఈ నిమ్మకాయది పరిహారం చేసిన తర్వాత అండి వేరే వాళ్ళ ఇళ్ళ ముందు వేయకూడదు అనమాట. ఊరికి దూరంగా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పారేయాలి. అప్పుడే మీకు ఇది సిద్ధిస్తుంది ఈ పరిహారం అనేది. లేకపోతే మళ్ళీ మీకే తిరిగి తగులుతుందని కూడా పండితులు అంటున్నారు. అయితే రేపు అమావాస్య నాడండి పితృదోషాలు, దరిద్రం తొలగిపోయి పుణ్యఫలం దక్కటానికి మీ స్తోమతను బట్టి క్రింది వస్తువుల్ని పేదవారికి లేదా బ్రాహ్మణులకి దానం చేయవచ్చు. నల్ల నువ్వులండి పితృదోషాలు, శాంతి దోషాల నివారణకు అమావాస్య నాడు నల్ల నువ్వుల్ని దానం చేయటం అత్యంత శ్రేష్టం. బియ్యం లేదా స్వయం పాకం, బియ్యం, పప్పు, కూరగాయలు, ఉప్పు కలిపి స్వయం పాకంగా దానం చేయటం వల్ల ఇంట్లో అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి ధాన్యం వృద్ధి జరుగుతుంది. నూనె లేదా నెయ్యి దీపారాధనకు ఉపయోగించే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి దానం చేయటం వల్ల జాతకంలోని గ్రహ దోషాల తీవ్రత అయితే తగ్గుతుంది అని పండితులు అంటున్నారు. వస్త్రదానం అండి ఒక తెల్లటి దోవతి లేదా కండువని దానం చేయటం వల్ల పితృదేవతలు అంటే పూర్వీకులు శాంతించి వంశాభివృద్ధిని ప్రసాదిస్తారు. అలాగే నీరు లేదా మజ్జిగ ఎండ తీవ్రతను బట్టి దాహంతో ఉన్నవారికి చల్లటి నీరు లేదా మజ్జిగ కుండని దానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే తాంబూలం దక్షిణం అండి మీరు ఏ వస్తువు దానం చేసినా దానితో పాటు 2 తమలపాకులు, ఒక వక్క, ఒక పండు మరియు మీ శక్తి కొద్దీ ఎంతో కొంత డబ్బు దక్షిణ కలిపి ఇవ్వటం వల్లనే ఆ దానానికి సంపూర్ణ ఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. ఈ దానాన్ని రేపు ఉదయం నుండి మధ్యాహ్నం లోపు పూర్తి చేయటం మంచిది. ఈ వస్తువుల్ని దానం చేసేటప్పుడు నోటితో చెప్పవలసిన చిన్న సంకల్పం లేదా శ్లోకం కూడా ఉన్నదండి. ఏమిటంటే అమావాస్య నాడు దానం ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా క్రింది విధంగా సంకల్పం చెప్పుకొని ఇవ్వటం వల్ల ఆ దాన ఫలం నేరుగా మీ పితృదేవతలకు మీకు అందుతుంది. ఏమిటంటేనండి దానం ఇచ్చే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లి మనసులో ఈ క్రింది విధంగా అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తామండి దాని ప్రకారం అనేసుకోండి అనమాట. నా పితృదేవతల ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మా ఇంట్లోని దరిద్రం, అప్పుల బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని ఈ దానాన్ని సమర్పిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణ మస్తు అని స్క్రీన్ మీద కూడా ఇస్తామండి. చూసి చక్కగా మనసులో మీరు ఈ విధంగా చెప్తూ
చేసేయండి దానాన్ని. అలాగే దానం ఇచ్చేటప్పుడు అండి మీరు పఠించవలసిన శ్లోకం కూడా ఉంది. అంటే మీరు వస్తువుని అవతల వారి చేతిలో పెట్టేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని మనసులో స్మరించుకోండి. దాతృత్వాన్ని పెంపొందించే దానమే పరమశ్రేష్టం అన్నమాట. పితృదేవతల ప్రీత్యార్థం ఈ దానాన్ని ఇస్తున్నాను, నాకు శుభం కలుగుగాక అని చెప్పి ఇవ్వండి. ఇది కూడా స్క్రీన్ మీద చూపిస్తామండి, చూసి చెప్పేసుకోండి. దానం ఇచ్చేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: కుడి చేయితో ఇవ్వాలి. దానాన్ని ఎల్లప్పుడూ కుడి చేయితో ఇవ్వాలి. ఎడమ చేయి తగలకుండా చూసుకోండి. గర్వపడద్దండి. నేను దానం ఇస్తున్నాననే అహంకారం మనసులోకి రాకూడదు. పితృదేవతలకు సేవ చేస్తున్నాననే భావంతో ఇవ్వాలి. ఇంకొకటండి, దక్షిణాముఖం. పితృదేవతల ప్రీత్యార్థం ఇచ్చే దానాన్ని వీలైతే దక్షిణ దిశ వైపు ముఖం పెట్టి ఇవ్వటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రేపు ఉదయం మీరు దానం పూర్తి చేసిన తర్వాత రాత్రి వేళలో ఈ ఉప్పు పరిహారం మరియు మంత్ర జపాల్ని ఇలా, అంటే మీకు ఏమైనా మంత్రాలు ఉన్నాయనుకోండి అవి చదువుకున్నా మంచిది. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్న అప్పులు, అనారోగ్యాలు, అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది. మీకు ఇక ధనానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని పండితులు చెప్తున్నారు.